Hi guys, welcome to NextGen Networks. Today we discuss about Proteus 8 professional software. సో ఈ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. ప్రోటీస్ అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. అది ఎందుకు అంటే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్స్ చేసుకోవడానికి, అలాగే టు క్రియేట్ ఏ స్కిమాటిక్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద పీసీబీస్. సో ఒక సర్క్యూట్ డిజైన్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ టూల్లో ఆ డిజైన్ అనేది డిజైన్ చేసుకుని ఒక సర్క్యూట్ అనేది సో హౌ టు వర్క్ అనేది మామూలుగా మనం ఏం చేస్తాం, హార్డ్వేర్ లోనే సర్క్యూట్ డిజైన్ చేస్తాం. చిన్న చిన్న సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా సరే, ఎలక్ట్రికల్ వాళ్ళైనా సరే, బయట మామూలు కాంపోనెంట్స్ యూస్ చేసి డిజైన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ టూల్ అని ఒక సర్క్యూట్ అనేది డిజైన్ చేద్దాం. ఓకేనా? సో ఈ సాఫ్ట్వేర్ టూల్ లోని ప్రోటియస్ అనే ఇక్కడ మనకి టూ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది మనం కోడింగ్ కూడా డంప్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రోటియస్ 8 ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ తీసుకున్నాను. అలాగే కీల్ మైక్రోవిజన్ 4 తీసుకున్నాను. కీల్ మైక్రోవిజన్ 4 అనేది దేనికంటే మైక్రో కంట్రోలర్ యొక్క సాఫ్ట్వేర్ అది. సో మైక్రో కంట్రోలర్ యొక్క కోడింగ్ యొక్క సాఫ్ట్వేర్. ఓకేనా? ఇందులో మనం అసెంబ్లీ లాంగ్వేజ్ చేయొచ్చు, అలాగే సి లాంగ్వేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ప్రోటియస్ 8 ప్రొఫెషనల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ప్రొఫెషనల్ 8 ప్రోటియస్ ఓపెన్ చేసిన ప్రోటియస్ సాఫ్ట్వేర్. సో ఓపెన్ ప్రాజెక్ట్ మీన్స్ మనం ఎప్పుడైతే ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ని ఓపెన్ చేయడానికి ఓపెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ వచ్చేసరికి నేను బ్లింక్ ఎల్ఈడి అని ఇస్తా. బ్లింక్ ఎల్ఈడి. సో న్యూ ప్రాజెక్ట్. నెక్స్ట్, సో ఆల్రెడీ నేను చేసిన తర్వాత రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్, డు నాట్ క్రియేట్ ఏ స్కిమాటిక్. సో డు నాట్ క్రియేట్ ఏ స్కిమాటిక్ ఒకటి ఉంది. క్రియేట్ ఏ స్కిమాటిక్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ టాంప్లెట్ ఉంది. సో క్రియేట్ ఏ స్కిమాటిక్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ టాంప్లెట్. నెక్స్ట్ డు నాట్ క్రియేట్ ఇట్. మనకి పీసీబీ లేట్ వద్దు, మనకి స్కిమాటికే కావాలి, స్కిమాటిక్ లేటే కావాలి. సో నెక్స్ట్, నో ఫిల్మ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ స్కిమాటిక్ వచ్చింది, లేఅవుట్ వచ్చింది, ఫిర్మ్వేర్ వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి? స్కిమాటిక్. ఓకేనా? ఫినిష్. సో ఫినిష్ కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి చాలా చాలా అంటే చాలా ఉంటాయి. మనకి టెర్మినల్స్ కావచ్చు, సబ్ సర్క్యూట్ మోడ్ కావచ్చు, బస్సెస్ మోడ్ కావచ్చు, సో కాంపోనెంట్స్ మోడ్ కావచ్చు, ఇలాగ మన టెక్స్ట్ స్క్రిప్ట్ మోడ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు ఉంటాయి. ఓకేనా? 2D గ్రాఫిక్స్ క్లోజ్డ్ పాత్స్, 2D గ్రాఫిక్స్ సింబల్స్, అలాగే 2D గ్రాఫిక్స్ మార్కర్స్. సో ఇవన్నీ ఉంటాయి మనం డిజైన్ చేసుకోవడానికి. ఓకేనా? ఇక్కడ మన ప్రోబ్ కూడా ఉంటాయి. వోల్టేజా, కరెంటా, టేపా, సో ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనం మైక్రో కంట్రోలర్ యూజ్ చేసుకొని నేను ఒక సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తాను. మైక్రో కంట్రోలర్ అలాగే ఎల్ఈడిని యూజ్ చేసుకొని. ఓకేనా? సో రైట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్లేస్ అని వస్తుంది. సో ఈ ప్లేస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కాంపోనెంట్ ఫ్రమ్ లైబ్రరీకి వెళ్ళగానే మనకి పిక్ డివైస్ మీన్స్ ఒక డివైస్ ఏమైనా తీసుకుంటాం మనం. సో కీవర్డ్స్ దగ్గర నాకు ఏం కావాలంటే మైక్రో కంట్రోలర్కి నెంబర్ కొడుతుంది 8089C51. సో ఇది నాకు కావాల్సిన మైక్రో కంట్రోలర్. ఓకేనా? సో మైక్రో కంట్రోలర్ తీసుకొచ్చి సో ఓకే తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా? లెఫ్ట్ 2 టైమ్స్ చేస్తే ప్లేస్ అయిపోద్ది. ఓకే కొట్టగానే. సో ఇది నేను తీసుకున్న మైక్రో కంట్రోలర్. ఇప్పుడు ఏమన్నా నేను బ్లింక్ ఎల్ఈడి అన్నాను. సో మనకి దాంతోపాటు ఏం కావాలి? ఎల్ఈడి కూడా కావాలి. ఫ్రమ్ లైబ్రరీ సేమ్ అంతే. సో నేను గ్రీన్ ఎల్ఈడి తీసుకుంటా. గ్రీన్ ఎల్ఈడి కూడా తీసుకున్నాం. ఓకే, సో ప్లేస్ చేశాను. నెక్స్ట్ మనకి క్రిస్టల్ ఆసిలేటర్ ఏంటంటే స్టెబిలిటీ ఫ్రీక్వెన్సీ. సో మనకి టైమింగ్ కూడా, క్లాక్ టైమింగ్ కూడా మనకు ఆసిలేటర్ కావాలి. క్రిస్టల్ ఆసిలేటర్. ఓకే, ఇది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం కావాలి? దీన్ని రొటేట్ చేసుకుందాం. ఓకేనా?
దీన్ని రొటేట్ చేసుకున్నాను, క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి టెర్మినల్స్ మనం ఇలాగే ఫ్రమ్ లైబ్రరీకి వెళ్ళి ఇలా తీసుకున్నా పర్లేదు, లేదు అంటే ఆల్రెడీ మనకి టెర్మినల్స్ అని ఇచ్చాడు ఇక్కడ. సో టెర్మినల్ మోడ్స్కి వెళ్ళి గ్రౌండ్ ఒకటి తీసుకున్నాను, అలాగే పవర్ ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు ప్లేస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు కోడింగ్ వద్దాం. సో నా దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది. సో ఇది నా కోడ్. సో హ్యాష్ ఇంక్లూడ్ rg51.h అనేది ఏంటంటే మన మైక్రో కంట్రోలర్ యొక్క హెడర్ ఫైల్. ఓకే, హెడర్ ఫైల్ ఫర్ 8051 మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ ఎస్బిట్ ఎల్ఈడి పిన్ 1.7 కి ఇస్తున్నాను నేను, 1.7 కి ఇస్తున్నాను. ఓకే, ఎల్ఈడి అనేది. సో వాయిడ్ మెయిన్ వైల్ లూప్. సో వైల్ అనేది మనకి ఏంటి, లూప్, ఒక లూప్. సో రిపీట్ అవుతూనే ఉంటది. సో ఫస్ట్ 1 ఎల్ఈడి 1 ఆన్ అయిందంటే మళ్ళీ 5 milliseconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది. సో ఎంత ప్రాబ్లం. సో ఇది సి లాంగ్వేజ్ లో ఉంది. అలాగే మీరు అసెంబ్లీ లాంగ్వేజ్ లో కూడా చేసుకోవచ్చు, కీల్ సాఫ్ట్వేర్ లోని. ఓకేనా? నేను ఇక్కడ యూజ్ చేసింది కీల్ సాఫ్ట్వేర్ యూజ్ చేశాను. ఓకే, సో 1.7 దీన్ని ఏం చేసుకుంటాం, సేవ్ చేసుకుందాం. 1.7 కాబట్టి సేవ్ చేసుకొని, సో సేమ్ ప్రోటీస్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోయి సో పిన్స్ కనెక్ట్ చేసుకుందాం. సో ఎక్స్టర్నల్ దీనికి వచ్చేసరికి స్లాట్ సెటర్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. పిన్ 1, పిన్ 2. అలాగే ఎల్ఈడి దేనికి కనెక్ట్ అయింది, యానోడ్ 1.7. సో 1.7 కనెక్ట్ చేశాను. క్యాథోడ్ తీసుకొచ్చి గ్రౌండ్ కనెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ట్ తీసుకొచ్చి, ఓకే, సో డిజైన్ అయిపోయింది. సో ఎల్ఈడి 1.7 కనెక్ట్ చేశాను, అలా గ్రౌండ్ కనీసం బ్లింక్ ఎల్ఈడి అన్నారు కాబట్టి సింపుల్ సర్క్యూట్ అయిపోయింది. సో రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎడిట్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఎడిట్ ప్రాపర్టీస్ కి వెళ్ళగానే మనకి పార్ట్ వాల్యూ ఇస్తాడు, అలాగే క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీ ఉందని కూడా ఇస్తాడు. ఇక్కడ ఫైల్, ప్రోగ్రామ్ ఫైల్ అని చూసారా, ఇక్కడ మనం ఉన్న ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తాం. సో నేను డెస్క్టాప్ లో ల్యాబ్స్ లో నేను చేసుకున్నాను, మైక్రో కంట్రోల్ ల్యాబ్స్ లోని. సో బ్లింక్ ఇది హెక్స్ లోనే కన్వర్ట్ అయ్యి ఉండాలి. ఆ హెక్స్ కూడా మనం ఎందులో కన్వర్ట్ చేస్తామంటే, సో ఓపెన్. ఓకే, క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ రన్ అనేది కొడుతున్నాను చూడండి. సో చూడండి ఎల్ఈడి బ్లింక్ అవుతుందా. సో అక్కడ నేను డిలే ఇచ్చాను, 5 seconds ఇచ్చాను. సో ఎల్ఈడి ఆన్ ఆఫ్, ఎల్ఈడి ఆన్ ఆఫ్. సో ప్రోటియస్ సాఫ్ట్వేర్ అనేది మనం సింపుల్ గా సర్క్యూట్స్ డిజైన్ చేసుకుని ఎలక్ట్రానిక్ ప్రింట్స్ చేసుకోవడానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పీసీబీస్ కి డిజైన్ చేసుకుంటాం మనం. ఇది అప్పుడు సాఫ్ట్వేర్ టూల్. ఓకేనా? ఇలాగ చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. కానీ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.